ఆక్నూరు గ్రామ ప్రజలందరికీ, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు మరియు యువకులకు అందరికీ నా విజ్ఞప్తి, నమస్కారం. పూజ్యులు ఫ్రీడమ్ ఫైటర్, సంఘ సంస్కర్త, గతంలో 20 సంవత్సరాలు ఆక్నూరు గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా చేసి ఆక్నూరు గ్రామాన్ని అహింసా పద్ధతిలో నడిపిన అమరనారాయణ గారి ప్రథమ పుత్రుడినైన నేను, విశ్వేశ్వర్ యాదవ్ నా పేరు, ఆక్నూరు గ్రామానికి జరగబో సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. ఆక్నూరు గ్రామానికి అమరనారాయణ యాదవ్ ఫ్యామిలీ, అవ్వల్ ఫ్యామిలీ ఎనలేని సేవలు అందించి మరియు నిష్కామ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేసి 100 గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది మన ఆక్నూరు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారు. గత 40 సంవత్సరాల క్రితం అవ్వల్ నారాయణ గారి ఆధ్వర్యంలో మాన్యులు శ్రీ మర్రి చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, మదన్ మోహన్ గారు, నాదెళ్ల భాస్కర్రావు గారు, శ్రీ కాళోజీ నారాయణరావు గారు, సరోజిని నాయుడు గారు, బూరుగుల రామకృష్ణారావు గారు మరియు ప్రత్యేకమైన ముఖ్యమైనటువంటి లీడర్ పీపుల్స్ వార్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాల సెక్రటరీ రామకృష్ణ గారు, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, హైగ్రీవాచారి గారు, యతిరాజారావు గారు, నిమ్మ రాజారెడ్డి గారు, రాజలింగం గారు, గొర్రె సిద్ధయ్య, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఇలాంటి ఎంతోమంది పెద్దలను ఆహ్వానించి ఆకునూరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ వారికి మార్గదర్శకం చూపించినారు. మరియు నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరీసా గారి నుండి సంఘ సంస్కర్తగా పత్రం తీసుకున్నారు. దానితో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి చేత ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకున్నారు. ఇవన్నీ వారి యొక్క హయాంలో జరిగినాయి. మరియు గ్రామం సస్యశ్యామలంగా ఉండడానికి ఒక 2 ఎకరాల స్థలంలో మహావృక్షాలను పెంచాడు. తర్వాత స్కూల్ కూడా ఆయన హయాంలో జరిగింది. ప్రస్తుతం ఆక్నూరు గ్రామాన్ని నాన్నగారైన శ్రీ అవ్వల్ నారాయణ గారు యొక్క బాటలో ముందుకు తీసుకుపోవడానికి సంకల్పంతో సర్పంచ్ ఎలక్షన్లో పోటీకి ముందుకు వస్తున్నారు. అందుకు గాను ఆక్నూరు గ్రామంలో అందరికీ ఆదర్శం కాబట్టి ఎన్నికలు లేకుండా యునానమస్గా ఎవరినైనా ఎన్నుకోవాలని నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం కూడా పెద్దది అదే ఉంది. అందుకు గాను ఆక్నూరు గ్రామ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు అందిస్తాను. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కనుక 25 లక్షల రూపాయలు నా కష్టార్జితం ఆక్నూరు గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ ద్వారా నేను అందిస్తాను. ఇదంతా గ్రామ ప్రజలు, యువకులు, కుల సంఘాలు, పెద్ద మనుషులు ఆలోచించి
మన గ్రామ ఐక్యత కోసం నిర్ణయం తీసుకోవాలని మీ అందరికీ నా విజ్ఞప్తి చేస్తున్నాను. కాని పక్షంలో గ్రామ అభివృద్ధికై సర్పంచ్ ఎలక్షన్లో నేను కూడా పోటీగా ఉంటాను. నమస్కారం.